మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ ఇప్పుడు కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లకపోవడం దురదృష్టకరమని అన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా వైసీపీలున్న 11 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని అన్నారు. ఇక మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే ఆనవాయితీ వైసీపీ తెచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మాట్లాడారని అన్నారు. ఇక సజ్జల భార్గవ్ మొదటి నుండి కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని బాయ్కాట్ చేసి నువ్వు ఇంట్లో ఉండి ప్రెస్ మీట్ పెడతావా? అట్లీస్ట్ బజార్కి రాలేవా? అట్లీస్ట్ అసెంబ్లీ ప్రిమిసెస్కి వెళ్ళలేవా? ప్రిమిసెస్కి వెళ్ళిన ప్రెస్ మీట్ పెట్టు, బాయ్కాట్ చేయి, లేకపోతే అక్కడ వినిపించు నీకు నీ వాణి. అసెంబ్లీ చూడటానికి నీకు భయం, అసెంబ్లీకి వెళ్ళటానికి నీకు భయం, అసెంబ్లీలో ప్రజలు ఫేస్ చేయడానికి నీకు భయం. అంటే నీకే అధికారం ఉంటుంది, ఎప్పుడు నువ్వే అధికారంలో ఉండాలన్నా ప్రతిపక్షం ఉండలేరా మీరు? ఏం ధర్మం ఇది? ఇది నువ్వు ఎంత జుగుత్సకరంగా ఉందంటే ఇది అసెంబ్లీని గేల్ చేస్తున్నట్టుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ సాంప్రదాయాల్ని కుప్పగూల్చేసావు. రాజకీయాల్లో మీలాంటి సభ్యుడు ఎలక్ట్ కావచ్చా? ఇలాగా పార్లమెంట్లు బహిష్కరించటం, అసెంబ్లీని బహిష్కరించటం, ప్రొటెస్ట్ చేయొచ్చు, పార్లమెంటు సాంప్రదాయాలు ఒక నిరసన తెలియజేయచ్చు. కాస్త నేను రాను పోండి, నేను ఇక్కడ నుంచి మాట్లాడతాను, మా ఇంట్లో నుంచి దేవాలయానికి రాను, దెయ్యాల కొంప నుంచి మాట్లాడతాననే ఒక నినాదం చాలా తప్పు. ఇది హైనా, రావి శాస్త్రి కథల్లో హైనాలాగా ప్రజల్ని వంచటం, మనుషుల భాష మాట్లాడినట్టు మాట్లాడి ప్రజల్ని మోసగించటం, తినేయటం, మళ్ళీ రాజకీయ అవతారం ఎత్తడానికి కొత్త అవతారం ఎత్తుతా ఉన్నాడు. ఇది చాలా మోసం, ఇది నయవంచన, ఇది ప్రజాస్వామ్యానికి అబాస్పాలు చేయటం. ప్రజాస్వామ్యం కంటే నా ఇల్లు గొప్పదని చెప్పటం గతంలో నువ్వు చేసావు. అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీ అంటే ఒక ఇన్స్టిట్యూషన్, అది